గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ముందు వీడియోలో మనం ఫంక్షన్కి సంబంధించిన కాన్సెప్ట్స్ చూసామండి. 1 అంటే ఏంటి, ఆన్ టు ఏంటి, బైజెక్షన్, ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్, ఇన్వర్స్ ఫంక్షన్ డెఫినేషన్స్ చూసాము. దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. అండ్ ఇన్వర్స్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ వెన్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్. ఇన్వర్స్ ఫంక్షన్ అంటే డెఫినేషన్ ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఫంక్షన్? ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్ అయితేనే ఇన్వర్స్ ఫంక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అనే కండిషన్ అడిగాడండి. ఇన్వర్స్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ వెన్ ది గివెన్ ఫంక్షన్ అన్నాడు. అంటే బైజెక్టివ్ అవ్వాలి అని అంటే బైజెక్టివ్ కండిషన్ ఏంటండి? బైజెక్టివ్ అవ్వాలంటే ఏమవ్వాలి? 1 అవ్వాలి, ఆన్ 2 అవ్వాలి. 1 ఆన్ 2 అవుతే దట్ ఈస్ బైజెక్టివ్. బైజెక్షన్ కండిషన్ చూడండి. ఏ ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ కాల్డ్ బైజెక్షన్. ఇట్ ఈస్ బోత్ ఇంజెక్షన్ అండ్ సర్జెక్షన్. ఇది 1 ఆన్ 2. ఇంజెక్షన్, ఒక డాక్టర్ ఇంజెక్షన్ అనేది ఒక్కరికే ఇస్తాడు అనేది 1. సర్జెక్షన్ అని అంటే అంటు వ్యాధి సర్ది అని చెప్పేసి ఒక కోడ్ చెప్పానండి. సర్జెక్షన్ అని అంటే ఆన్ 2. ఒక ఫంక్షన్ అనేది బైజెక్షన్ అవ్వాలి అని అంటే 1 అవ్వాలి, ఆన్ 2 అవ్వాలి. 1 ఆన్ 2 అయితే అది బైజెక్షన్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్లో అడిగాడంటే ఇన్వర్స్ ఫంక్షన్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్. దానికి 1 అవ్వాలి, ఆన్ 2 అవ్వాలండి. బోత్ 1 అండ్ ఆన్ 2 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఈక్వల్ టు 1 2 3 ఇచ్చాడు. దెన్ ఎఫ్ అనేది మ్యాపింగ్ 1 to 1 ఎఫ్ అనే ఫంక్షన్ 1 to 1 2 to 2 3 3 3 ఇచ్చాడండి. ఈ 1 2 3 అనేవి డొమైన్ అండి. ఫస్ట్ ప్లేస్లో ఉండేవి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ డొమైన్, దిస్ ఈజ్ కోడొమైన్. నేను ఇది ఏ అనే సెట్ లాగా తీసుకున్నాను. ఇది కోడొమైన్స్ని బి అనే సెట్ లాగా తీసుకున్నానండి. ఇది ఏ, ఇది బి అనే సెట్ లాగా తీసుకున్నాను. ఏలో చూడండి ఏమున్నాయి, 1 2 3 డొమైన్స్. నెక్స్ట్ బిలో ఏమున్నాయి, 1 2 3 కోడొమైన్స్. ఇక్కడ చూడండి 1కి ఇమేజ్ అనేది 1 ఉంది, 2కి ఇమేజ్ 2 ఉంది, 3కి ఇమేజ్ 3 ఉంది. అంటే సేమ్ ఇమేజ్ ఉన్నదనుకోండి, ఐడి కార్డ్ మిర్రర్ ఇమేజ్ అంటే ఐడి కార్డ్ అంటే ఐడెంటిటీ ఫంక్షన్. నేను ఆల్రెడీ కోడ్ చెప్పానండి. డెఫినేషన్ చెప్పినప్పుడు ఐడి కార్డ్ మిర్రర్ ఇమేజ్ అని కోడ్ చెప్పాను. మిర్రర్ ఇమేజ్ అంటే ఐడి కార్డ్ అంటే ఐడెంటిటీ ఫంక్షన్. సేమ్ ఉంటే, సేమ్ ఇమేజ్ అనేది సేమ్ ఉంటే అదేమవుతుంది, ఐడెంటిటీ ఫంక్షన్ అవుతుందండి. నెక్స్ట్ ఎఫ్ ఏ ఈక్వల్ టు -1 0 1 2 అనే ఫంక్షన్ ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 3 అనే ఫంక్షన్ ఇచ్చాడు. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఆన్ 2 ఫంక్షన్ అన్నాడు. ఆన్ 2 ఫంక్షన్ అని అంటే డెఫినేషన్ ఏంటి చెప్పండి. రేంజ్ అనేది ఎఫ్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అనాలి. రేంజ్ కోడొమైన్ అనేది సేమ్ ఉండాలి. లేదంటే ఎఫ్ ఈజ్ ఆన్ 2 అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అవ్వాలి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అవ్వాలి. లేదంటే రేంజ్ అనేది కోడొమైన్ అనేది సేమ్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఏమిచ్చాడు, రేంజ్ ఫంక్షన్లో ఏమిచ్చాడు చూడండి. ఏ అనే సెట్లో -1 0 1 2 అని ఇచ్చాడండి. నేను డొమైన్లో రాసేసుకున్నాను. -1 0 1 2 అనేవి డొమైన్లో రాసేసుకున్నాను. ఫంక్షన్ ఏమిచ్చాడు చూడండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 3 అని ఇచ్చాడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 3. ఈ ఫంక్షన్లో నేను ఫస్ట్ ఎఫ్ ఆఫ్ -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ -1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ -1 -2 -3 అంటే -5 అవుతుందండి. నెక్స్ట్ -1 సబ్స్టిట్యూట్ చేశాను, ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 2 ఇంటూ 0 -3 2 ఇంటూ 0 -3 2 ఇంటూ 0 అని అంటే 0 అయిపోతుందండి. 0 ఈజ్ సంథింగ్ ఎవ్రీవన్, దేంతో మల్టిప్లై చేసిన 0నే అవుతుందండి. 0 -3 -3. నెక్స్ట్ -1 ఫినిష్ అయిపోయిందండి, 0 ఫినిష్ అయిపోయింది. నేను 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ 1 అని అంటే ఏంటండి, 2 ఇంటూ 1 -3 2 ఇంటూ 1 -3 2 -3 అనండి. ఇక్కడ చూడండి 2 - 3 గ్రేటర్ దాన్ అంటే
గ్రేటర్ ఉన్న వాల్యూకి ఏముందండి మైనస్ సప్రాక్షన్ ఉంది. కాబట్టి మనకు వచ్చి సప్రాక్షన్ చేసిన తర్వాత వాల్యూకి ఏమవుతుంది మైనస్ యాడ్ అవుతుంది. 2 - 3 అని అంటే 1 అవుతుంది. 3 - 2 అని అంటే 1 అవుతుంది. మైనస్ ఉంది కదా, -1 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ -2 ఇక్కడ -1 ఫినిష్ చేశాను, 0 1 ఫినిష్ చేశాను, 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ 2 అని అంటే ఏం తీసుకుంటాము, 2 × 2 - 3 2 × 2 - 3 2 2 4 - 3 = 1. మనకి డొమైన్లో వాల్యూస్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కోడొమైన్లో ఏం వాల్యూస్ వచ్చాయండి, -5 -3 -1 1. అంటే కోడొమైన్ ఈక్వల్ టు ఏంటండి, రేంజ్ కదా. ఆన్ టు ఫంక్షన్కి కండిషన్ అడిగాడు. ఆన్ టు ఫంక్షన్ అని అంటే కోడొమైన్ ఈక్వల్ టు ఏమవుతుంది, రేంజ్ అవుతుంది. రేంజ్ అని అంటే ఏమవుతుంది, రేంజ్లో ఏమున్నాయి -5 -3 -1 1 అండి. నెక్స్ట్ 16th వన్ చూడండి. a = 1 2 3 4 5 ఇచ్చాడు. f from a to b, f of x = x² + x - 2. దెన్ ద రేంజ్ f రేంజ్ ఫైండ్ అవుట్ చేయమండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ముందు ప్రాబ్లం లాగానే. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, డొమైన్లో ఏమి ఇచ్చాడు, 1 2 3 4 5 ఇచ్చాడు. 1 2 3 4 5 తీసుకున్నాను. f of x ఫంక్షన్ ఏమి ఇచ్చాడు చూడండి, x² + x - 2 ఇచ్చాడు. నేను ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. f of 1 = 1² + 1 - 2 1² + 1 - 2 1 + 1 2 అవుతుందండి. -2 ఉంది, -2 0 అయిపోతుంది. నెక్స్ట్ 1 ఫినిష్ అయిపోయిందండి, 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. f of 2 = 2² + 2 - 2 2² + 2 - 2 ఈ 2 2 క్యాన్సిల్ అయిపోతుందండి. 2 అంటే 4 అవుతుంది. నెక్స్ట్ 1 2 ఫినిష్ అయిపోయింది, 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. f of 3 3² + 3 - 2 3² + 3 - 2 ఇది 3² అంటే 9 అవుతుంది, +3 అంటే +3 - 2 9 ప్లస్ ఇక్కడ 3 - 2 చేసామనుకోండి 1 అవుతుంది. 9 + 1 అంటే 10 వచ్చేస్తుంది. నెక్స్ట్ f of 4 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, 4² + 4 - 2 4² + 4 - 2 4² అంటే 16 + 4 - 2 16 + 4 20 - 2 18. f of 5 అంటే 5² + 5 - 2 5² + 5 - 2 25 + 5 - 2 30 - 2 30 - 2 అంటే 28 అవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి రేంజ్ ఏమొస్తుంది, వాల్యూస్ ఏమొచ్చాయి చూడండి, 0 4 10 18 20 0 4 10 18 28 సారీ 20 కదండి, ఇది 28 0 4 10 18 28 రేంజ్ అంటే రాసాను చూడండి, 0 4 10 18 28. నెక్స్ట్ ద ఫంక్షన్ f of x = 2x⁴ - 6x² + 9 అనేది డిఫైన్డ్ ఆన్ ఆర్ ఈజ్ అని అడిగాడండి. ఈ ఫంక్షన్ అనేది ఆడ్ ఫంక్షన్ అవుతుందా, ఈవెన్ ఫంక్షన్ అవుతుందా, లేదంటే ఇంకేదన్నా అవుతుందా అనే కండిషన్ అడిగాడండి 4 ఆప్షన్స్లో. ఫస్ట్ నేను f of x = 2x⁴ - 6x² + 9 అనేది తీసుకున్నానండి. f of -x సబ్స్టిట్యూట్. ఈవెన్ ఆడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అంటే మీకు ఆల్రెడీ నేను డెఫినేషన్స్ చెప్పానండి, ఒకసారి చూడండి. ఈ ఫంక్షన్ f from a to b ఈవెన్ ఫంక్షన్ అనుకోండి, f of -x చేస్తే f of x రావాలి. ఆడ్ ఫంక్షన్ అనుకోండి, f of -x చేస్తే -f of x రావాలి. వేరే ఫంక్షన్కి అయితే అవేవి కాకుండా డిఫరెంట్గా వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ చూడండి, f of -x సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. f of -x సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేశాను, -x హోల్ పవర్ 4 -6 - x హోల్ స్క్వేర్ +9. చూడండి పవర్ మైనస్కి పవర్ 4 ఉంది, మైనస్ని మైనస్ ఇంటూ మైనస్ చేసామనుకోండి ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే 2 టైమ్స్ చేస్తే ప్లస్ అవుతుంది. అంటే నెక్స్ట్ 3 టైమ్స్ చేసామనుకోండి, మైనస్ 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 3 టైమ్స్ చేస్తే ఏమవుతుంది, మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అవుతుందండి. నెక్స్ట్ అలా కాకుండా 1 2 3 4 టైమ్స్ మైనస్ చేసామనుకోండి, ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ప్లస్ ఏమవుతుంది, ప్లస్సే అవుతుంది. సో -1కి హోల్ పవర్ 4 చేస్తే ఒకటే బండ గుర్తండి. -1 ఉందనుకోండి, ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 2 4 6 8 10 12 14 16 అలా ఉంటేనేమో పాజిటివ్ సైన్ అవుతుందండి. అలా కాకుండా ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, 1 3 5 7 9 11
13 అలా ఉంటే మనకి మైనస్ అనేది వస్తుందండి. ఈవెన్ నెంబర్స్ ఉంటే ఆడ్ వస్తుంది. అది ఒక చిన్న టిప్ గుర్తుపెట్టుకోండి. పవర్ 4 ఉంది కదా, పాజిటివ్ అవుతుంది. -6 స్క్వేర్ ఉంది, ఈవెన్ ఉంది కదా, పాజిటివ్ అవుతుంది. x స్క్వేర్ +9. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, 2x⁴ -6x² +9 అనేది వచ్చింది. ఇది ఏమవుతుందండి, f ఆఫ్ x. f ఆఫ్ -x తీసుకుంటే ఏమొచ్చింది, f ఆఫ్ x. f ఆఫ్ -x ఈక్వల్ టు f ఆఫ్ x అని అంటే మనకు కండిషన్ ఏంటి, f ఆఫ్ x ఈజ్ ఈవెన్ అండి. నెక్స్ట్ 20లో a ఈక్వల్ టు ABCD ఇచ్చాడండి, b ఈక్వల్ టు 1 2 3 4 ఇచ్చాడు. దెన్ ఫంక్షన్ a,1 b,3 c,1 d,2 అని ఇచ్చాడండి. ఇక్కడ నేను ఫస్ట్ డొమైన్లో ఉన్న రాసుకున్నాను, a b c d, ఇది డొమైన్ అండి. నెక్స్ట్ కోడొమైన్లో ఏమి ఇచ్చాడు చూడండి, కోడొమైన్ 1 3 ఆల్రెడీ 1 ఇచ్చాడు, 1 2 3 4. బీలో ఏమి ఇచ్చాడు, 1 2 3 4 ఇచ్చాడు. ఏలో ఏమి ఇచ్చాడు, ABCD ఇచ్చాడు. డొమైన్లో ABCD, కోడొమైన్లో 1 2 3 4 ఇచ్చాడు అండి. మ్యాపింగ్ ఎలా ఇచ్చాడు చూడండి, A to 1 A to 1, B to 3 B to 3, C to 1 C to 1, D to 2 D to 2. అంటే ఇక్కడ చూడండి మనకి 1 1కి కండిషన్ ఏంటి, ఏలో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్కి బీలో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్ మ్యాపింగ్ అయి ఉండాలి. కానీ ఇక్కడ చూడండి బీలో 1 ఎలిమెంట్కి ఏసీ 2 టైమ్స్ మ్యాపింగ్ అయి ఉంది. సో ఇది 1 1 అవ్వదు. నెక్స్ట్ రేంజ్ అనేది, కోడొమైన్ అనేది సేమ్ అయి ఉండాలి. రేంజ్ అని అంటే ఏంటి, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి మ్యాపింగ్ తర్వాత వచ్చిన వాల్యూస్ అనేవి రేంజ్. రేంజ్ ఏమవుతుంది, 1 2 3 అవుతుంది. కోడొమైన్ అంటే ఏమవుతుంది, 1 2 3 4 అవుతుంది. ఇక్కడ రేంజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, రేంజ్ ఈక్వల్ టు 1 2 3 మ్యాపింగ్ ఉన్నవే వస్తాయండి, 1 2 3. నెక్స్ట్ కోడొమైన్, కోడొమైన్ అంటే ఏమవుతుంది చూడండి, బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 1 2 3 4 అండి. ఇప్పుడు చూడండి ఇది 1 2 3 ఉంది, ఇది 1 2 3 4 ఉంది. ఇవి రెండు అనేది ఈక్వల్ అవుతున్నాయా, నాట్ ఈక్వల్ అవుతున్నాయి. రేంజ్ అనేది నాట్ ఈక్వల్ టు కోడొమైన్ అయిందని అంటే అది ఆన్ టు అవ్వదు. ఆన్ టు అవ్వలేదు, 1 1 అవ్వలేదండి. ఇది 1 1 అవ్వట్లేదు, ఆన్ టు అవ్వట్లేదు. బోత్ 2 and 3, 1 1 and 2, 1 1 అవ్వలేదు, ఆన్ 2 అవ్వలేదు. ఇంకా బోత్ 2 and 3 అనేది ఇంపాసిబుల్. సో దిస్ ఈజ్ ఫంక్షన్. ఫంక్షన్ అనేది ఏంటంటే మనం ఇచ్చే ఇన్పుట్స్ అనేవి ఇస్తే అవుట్పుట్స్ అవే ఎన్నైనా ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు అని చెప్పాను. ఓకే, 3 4 ఇన్పుట్స్ ఇస్తే 1 అవుట్పుట్ కూడా రావచ్చు అని చెప్పాను. అట్లా వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది, ఫంక్షన్ అవుతుందండి. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 ఇచ్చాడు, బి ఈక్వల్ టు ABCD అని ఇచ్చారండి. నేను ఫంక్షన్ మ్యాపింగ్ ఇట్లా 1 A 2 B 3 D అని ఇచ్చాడు. ఇక్కడ ఏ వచ్చేసి 1 2 3, బి వచ్చేసి ABCD. ఇక్కడ మ్యాపింగ్ చూడండి, 1 to A 1 to A, 2 to B 2 to B, C to D C to D. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఎలిమెంట్స్ అండి. ఇక్కడ 1కి ఏ మ్యాపింగ్ డిఫరెంట్గా ఉంది, 2కి బి మ్యాపింగ్ డిఫరెంట్గానే ఉంది, 3కి టీ మ్యాపింగ్ డిఫరెంట్గా ఉంది. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజ్ ఉంది కాబట్టి ఇది 1 1 అవుతుందండి. నెక్స్ట్ 23rd వన్ చూడండి, ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ n to r ప్లస్ అంటే పాజిటివ్ రియల్ నెంబర్స్ అనమాట. f ఆఫ్ x ఈక్వల్ టు √x ఇచ్చాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ f ఆఫ్ 49 బై f ఆఫ్ 25 మైనస్ f ఆఫ్ 9ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడండి. నేను f ఆఫ్ x ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, √x ఇచ్చాడండి. f ఆఫ్ 49 ఫైండ్ అవుట్ చేయండి. f ఆఫ్ 49 రూట్ ఆఫ్ x ప్లేస్లో 49, √49 అని అంటే ఏమవుతుందండి, √49. 49 అనేది ఏంటంటే 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49 అవుతుంది కదా, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 7 వస్తుంది. ఓకేనా, 7. నెక్స్ట్ f ఆఫ్ 25 √25. 25ని ఏమని రాయొచ్చండి, 25 ఉంది, 25ని ఏమని రాయొచ్చు చూడండి, 5 స్క్వేర్ అని రాయొచ్చు కదా, స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇప్పుడు 5 వస్తుంది. నెక్స్ట్ f ఆఫ్ 9. f ఆఫ్ 9 అని అంటే సబ్స్టిట్యూట్ చేయండి, √9 అంటే √9 ఈక్వల్ టు 3 స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 వస్తుంది. 3 ఇక్కడ ఏమొచ్చాయి మనకి వాల్యూస్, f ఆఫ్ 49 ఈక్వల్ టు 7 వచ్చింది, f ఆఫ్ 25 ఈక్వల్ టు 5 వచ్చింది, f ఆఫ్ 9 ఈక్వల్ టు 3 వచ్చింది. ఈ 3 వాల్యూస్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. f ఆఫ్ 49 ప్లేస్లో 7 సబ్స్టిట్యూట్ చేయండి, f ఆఫ్ 25 ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ f ఆఫ్ 9 ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. 7/5 - 3 అంటే ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకేనా, ఇట్స్ ఎనఫ్ అండి.